భీమవరం మండలం కొమరాడు గోర్లమూడి విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ గా రాట్నాల సత్యనారాయణ, డైరెక్టర్లుగా మల్లుల పరమేశ్వరరావు, వర్రె గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పదవులు బాధ్యతలను పెంచుతాయని, రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని అన్నారు. పదవిని గ్రామాల అభివృద్ధికి సేవ చేసే గొప్ప అవకాశంగా భావించాలన్నారు. బీజేపీలో పనిచేస్తున్న సత్యనారాయణకు ఈ పదవి ఇచ్చేందుకు సహకరించిన జనసేన, టీడీపీ నాయకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో 3 పార్టీల మధ్య మంచి సమన్వయం ఉందని సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారన్నారు. రైతన్నలకు ఆర్థిక, వ్యవసాయ సేవలు అందించే శక్తి పీఠాలుగా సహకార సంఘాలు మారాలన్నారు. బలంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పోటీ చేయడానికి మిస్ అయినటువంటి సందర్భం మనందరం కూడా గమనించాం. అయితే కూటమి ధర్మం పాటించడం కూడా మనంతా ఒకే అభిప్రాయంతో ఉండాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. వేళ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏదైతే ఉందో ఇది రాజకీయానికి అతీతంగా నడవాల్సినటువంటి సంస్థ. ఏదైతే ఈ 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు మాత్రం కోసమే మనం పనిచేయాలి. ఏ పార్టీకి చెందినటువంటి రైతు అయినా కానీ రైతులందరి ప్రయోజనం కోసం కలిసి పనిచేయవలసిన బాధ్యత ఇవాళ ఏర్పడినటువంటి సభ కమిటీ మీద ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలి. ఈ సహకార సంఘం అనేటువంటిది భారతదేశంలో 1904లో ప్రారంభమైంది. 1904లో ప్రారంభమైతే 1956లో కొమరాడులో ఈ సొసైటీని ఏర్పాటు చేయడం ఒక మంచి సొసైటీగా నేను ఇందాక రికార్డును పరిశీలించినప్పుడు నాకు అనిపించింది. దాదాపు 35 లక్షల రూపాయలు సభ్యుల యొక్క షేర్ ధనం ఉంది. 240 మంది సభ్యులు ఉన్నారు.